కూటమి ప్రభుత్వం నేరు పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉందండి. ఎందుకంటే అమ్మఒడి ఇచ్చాడు, రైతు భరోసా డబ్బులు ఇచ్చాడు, ఫ్రీ బస్సులు ఇచ్చాడు, సూపర్ 6 వాగ్దానాలు ఉన్నాయి కదా, అవన్నీ అమలు చేశాడు. కాబట్టి చాలా బాగుంది. రోడ్ల మీద విమానాలు దిగి వెళ్తున్నాయండి ఈ రోజుల్లో. అట్లా ఉంది మరి పరిపాలన. వాలంటీర్లను తీశారు. మేము అడిగామా వాలంటీర్లని? మీరేగా అన్నారు 10,000 జీతం ఇస్తానని. జగన్ రెడ్డి ఇచ్చి 5,000 ఏం సరిపోతాయి మీకు, 10,000 ఇస్తానన్నాడు. ఇచ్చావా? మాట తప్పినట్టే కదా. వెన్ను పొడిచావుగా. 50,000 సంపాదించుకునేటట్టు చేస్తానన్నారు. చేశారా? అది లేదు. సరే, ఇంటింటికి వెళ్ళి MDU వెహికల్స్ ఉన్నాయి, రేషన్ వాహనాలు. ఆ రేషన్ వాహనాలు మరి వారికి ఉపాధి పోయిందిగా. సంవత్సరంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. ఒక్క ఉద్యోగం అని ఇచ్చారా సంవత్సరంలో? సంవత్సరానికి లెక్కేసుకుంటే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు ఇంకా పీకేశారు. మీరు వాలంటీర్ 2,60,000 ఉద్యోగాలు పీకేశారు. MDU వెహికల్స్ వాళ్ళకి ఉపాధి లేదు. ఇట్లా చేస్తే ఎట్లాగా చెప్పండి? ప్రభుత్వం బ్రహ్మాండం. ఇంకా ఎంతమంది తీసేస్తారో అందరూ గగ్గోలు పెడుతున్నారు. ఏం చేయమంటారు? రాష్ట్ర ప్రభుత్వం అట్లా తయారైంది. ఒకటి కాదు, ప్రజలందరూ ఏమనుకున్నారంటే బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తాయని జనాలు వేశారు. కానీ మాకు ఒక సందేహం ఏర్పడుతుందండి. ఇప్పుడు జనాలు వేసిన ఓట్లలో లేవు, అవి బ్యాలెట్లో వేసుకున్న ఓట్లలో ఉన్నాయి. వాళ్ళు వేసుకున్నట్లు ఈవీఎంలు హ్యాక్ చేసినట్టు ఉన్నాయి. సో సుప్రీంకోర్టు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతుంది. అధిక ఓట్లు ఎలా పోలవుతాయండి? ప్రజలారా మీరు గమనించండి. ఆల్రెడీ మీరు గమనిస్తున్నారు. ఈసారి అన్న రాష్ట్రాన్ని ముందడిగాని వేసి ఇచ్చేయాలి. అది అమరావతి కాదండి, అసలు అవ్వదు. అక్కడ చిన్నపాటి వర్షానికే నీళ్ళు నిలుచున్నాయి. కళ్ళున్న వాళ్ళు వెళ్ళి చూడవచ్చు. మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేయచ్చు. కానీ మీడియా కూడా ఒక విధంగా భయపడుతుంది. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఉన్నది ప్రజలకు చెప్పమని అంతే. మరి ఇప్పుడు మొత్తం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈసారి మేము వస్తాము, జగన్ 2.0 అంటున్నారు. మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇలా చేస్తే రాకుండా ఎలా ఉంటారండి? ఇలా ఇప్పుడు సూపర్ 6 అమలు చేశానన్నావు, ఏమీ సంవత్సరంలో ఉద్యోగాలు లేవు. నువ్వు ఇస్తానన్నావు. రాష్ట్ర బాగుపడాలంటే ఉద్యోగాలు ఇవ్వాలి. రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలంటే ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగాలు లేవు. చూస్తే ఖజానా లేదంటున్నావు. నీకు తెలీదా ఖజానా లేదని? ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి మీరు? మరి దాని ముందు తెలీదా మీరు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు? మరి ఎందుకు విచ్చలవిడికి ఇంత హామీలు ఇచ్చి జగన్ రెడ్డి ఇచ్చిన పథకాలు నేను తీయను, దాన్ని కంటిన్యూ చేస్తానన్నావు? ఏది? ఆడపిల్లల భవిష్యత్తు మీద మట్టి కొట్టారు మీరు.